రైట్, వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. ఫైనల్ లిస్టుపై వైఎస్ జగన్ ఫోకస్ పెట్టారు. ఈ నెల 16న తుది జాబితా ప్రకటనకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే చాలా స్థానాల్లో ఇన్ఛార్జీలు మార్పులు చేశారు. ఆయా నియోజకవర్గాల్లో అసమ్మతి నేతల పోటు కూడా కనిపిస్తుంది. అసమ్మతి గలానికి చెక్ పెట్టేందుకు కూడా జగన్ కసరత్ ముమ్మరం చేశారు. మరి అధినేత బొజ్జిగింపులతో అసమ్మతి నేతలు వెనక్కి తగ్గేనా? టికెట్లు అందుకున్న క్యాండిడేట్లకు మద్దతిచ్చి గెలిపిస్తారా? వైసీపీ అనుకున్న లక్ష్యం నెరవేరేనా? ఐక్యంగా వస్తున్న కూటమిని ఢీకొట్టి నిలబడేనా? వైనాట్ కుప్పమా, వైనాట్ పులివెందుల? రైట్, ఇదే ఇవాళ ది గ్రేట్ డిబేట్. అఫ్కోర్స్ ఈరోజు వైసీపీ ఫైనలిస్ట్ వై సీఎం జగన్ ఫోకస్ పెట్టడం జరిగింది. ఈరోజు కూడా ముమ్మరంగా కసరత్తు చేశారు. చాలా నియోజకవర్గాల నుంచి కొంతమంది క్యాండిడేట్లు పిలిపించి మాట్లాడడం కానీ, ఇన్ఛార్జ్ని పిలిపించి మాట్లాడడం కానీ, ఎవరైతే కొంతమంది క్యాండిడేట్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, లైక్ సత్యనపల్లిలో అంబటి రాంబాబు, అదే నగర్లో రోజాని కానీ, మంత్రి రోజా కానీ, అదేవిధంగా నర్సాపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఇట్లా కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడైతే అసమ్మతి గలం బాగా ఎక్కువగా ఉందో వారందరినీ పిలిపించి చెక్ పెట్టడం కానీ, అంటే వాళ్ళతో చర్చించి మాట్లాడడం కానీ, వాళ్ళ క్యాండిడేట్లకి పోటీ చేసేందుకు క్లియరెన్స్ ఇచ్చే పద్ధతిలో క్లియరెన్స్ ఇచ్చేలాగా జగన్ చాలా ఫాస్ట్గా వ్యూహాలను కలుపుతున్నట్టుగా అర్థమవుతుంది. ఈరోజు కూడా చాలామంది అంబటి రాంబాబుతో పాటుగా రోజా, అదేవిధంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మరికొందరు నేతలు కూడా ఎవరైతే ఆల్రెడీ టికెట్ అంటే ఇన్ఛార్జిగా పదవి తీసుకున్నారో ఎంపిక అయ్యారో వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడడం కానీ, కొంత ఎక్కడైతే అసమ్మతి గలం ఎక్కువగా ఉందో వారిని కూల్ చేసి మాట్లాడేలాగా కొన్ని ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. అఫ్కోర్స్ ఈ నెల 16న ఇడుగులపాయ వేదిక, అంటే వారి తండ్రి సమాధి వద్ద దగ్గర ఆ ప్రాంతం నుంచి ఆయన వైసీపీ తుది లిస్ట్ కూడా ప్రకటించడానికి సిద్ధమయ్యారు. ఎందుకంటే ఇప్పటివరకు మనకు తెలిసిందే ఆల్మోస్ట్ 12 జాబితాలు ఇప్పటివరకు రిలీజ్ చేశారు. అంటే జాబితాలు అంటే ఇన్ ద సెన్స్ అందులో ఇన్ఛార్జ్లు మాత్రమే, అంటే అఫ్కోర్స్ వారే ఉంటారని ఎగ్జాక్ట్ కాదని ముందుగానే ఆ పార్టీ అధినాయకత్వం కూడా చెప్పడం జరిగింది. సో వీటన్నింటి కూడా వడబోసి, అంటే ఆ లిస్టుతో వాటిని బెరీజ్ వేసుకొని అట్ ది సేమ్ టైం మిగిలిన స్థానాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా అభ్యర్థుల్ని ఖరారు చేసి ఓవరాల్గా ఒక ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. 175 అసెంబ్లీ స్థానాలతో పాటుగా 25 ఎంపీ స్థానాలకు కూడా సంబంధించి కూడా ఆయన ప్రకటన చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈవెన్ 2019 ఎన్నికల్లో కూడా మనం ఎన్నికల ముందు కూడా మనకు తెలిసిందే, ఈ ప్రస్తుతం బాపట్ల ఎంపీగా ఉన్నటువంటి నందిగం సురేష్ చేత ఆ పేర్లన్నీ కూడా చదివించడం మనం చూసాం. రైట్, ఈసారి ఎవరితో చదివిస్తారు, ఏంటి, ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మాత్రం మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, ఇదే డిబేట్లో మనం ఈ డిబేట్ పైన అంటే అఫ్కోర్స్ వైసీపీ పెట్టుకున్న టార్గెట్ రీచ్ అవుతుందా, 175 స్థానాల్లో గెలవబోతుందా, గెలిచేందుకు ఎలాంటి వ్యూహాలు పడుతున్నారు, లేదంటే ఐక్యంగా వస్తున్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ముందు తేలిపోతుందా అనే సబ్జెక్ట్ పైన మనం ఈరోజు డిబేట్ కొనసాగించబోతున్నాం. ఈ డిబేట్లో పాల్గొనేందుకు మనతో పాటుగా వైసీపీ నుంచి హనుమంత్ రెడ్డి, అదేవిధంగా టీడీపీ నుంచి చంద్రబాబు, జనసేన నుంచి రాయపాటి అరుణ జాయిన్ అవుతారు. నమస్తే అండి అందరికీ. రైట్, చంద్రబాబు గారు వైఎస్ జగన్ ఏదైతే తన లక్ష్యం పెట్టుకున్నారో 170 స్థానాల్లో 175 గెలిచేందుకు పక్కా వ్యూహాలు రచిస్తున్నట్టుగా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే చాలా వడపోతలు చేసి చర్చలు జరిపి అసెంబ్లీ నేతలు చెక్ పెట్టి ముందుకి ఒక పక్క ప్లానింగ్తో వెళ్తున్నట్టుగా అర్థమవుతూ ఉంది. రైట్, మరి ఆ దూకుడిని వైఎస్ జగన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని మీ కూటమి తట్టుకునే పరిస్థితి ఉందా? ముందుగా బీఆర్కే ఛానల్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, నా సహచర ప్యానెల్ పాల్గొన్న సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నామండి. ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఆల్మోస్ట్ ఆల్ మనం చుట్టుకున్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అనేది ప్రజల నుంచి వచ్చింది, రాజకీయ పార్టీల నుంచి కాదు. ఎందుకంటే ఒక రాక్షస ప్రభుత్వం ఈ రాక్షసుడిని ఎదుర్కొనాలనుకుంటే, ఎందుకంటే ఆ పదం వాడాల్సి వస్తుందంటే, రాజకీయ నాయకుడిగా ఆయన ఎక్కడా ప్రవర్తించలేదు. డే 1 2019లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ప్రజావేదిక కూల్చడం అనేది అక్కడ ఆయన మైండ్ సెట్. ఎందుకంటే అది రాక్షస పరిపాలన. ఎవరైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే వ్యక్తిగతాలన్నీ కూడా పక్కన పెట్టేసి రాష్ట్రానికి పెద్దగా ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రజలను కాపాడాలి, ప్రజల యొక్క ఆస్తులు అవన్నీ దాన్ని కాపాడాలి. అంటే ఆ రోజు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఈ రాష్ట్రంలో ఉండకూడదు, ప్రధాన పక్షాలుగా ఏది ఉండకూడదు అనే ఉద్దేశంతో అతను ఒక రాజకీయ క్రీడ మొదలుపెట్టాడు. అక్కడి నుంచి పుట్టుకొచ్చిందే ఈ మా యొక్క కూటమి అన్నమాట. దాంట్లో భాగంగా ఈ రోజు మేము అన్ని ఆల్మోస్ట్ సర్దుకోవడం జరిగింది. ఇక ఎన్నికలే తరువాగా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డిలో ఉండే నాయకులు కూడా ఎవరు కూడా ఇష్టపడి సీట్లు తీసుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎన్నికల కోడ్కి చాలా దూరంగా ఉన్నాం మనం. ముఖ్యంగా రాష్ట్రంలో 6 నెలలు కూడా రాష్ట్రంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పరిపాలన సాగించాలి.
కానీ ఇక్కడ అవన్నీ ఏం జరగటం లేదు. కేవలం ఆయన అదృష్టమో ఆయన దురదృష్టమో మేము భరిస్తున్నాం అనమాట. ఇంకా కాబట్టి ఇది ఎన్నికల కూటమి, మేము చాలా ఈజీగా రాబోతున్నాము. ఈరోజు ప్రజల్లో మేము ఎన్ని సభలు పెట్టినా కూడా ఎండనక వాననక కూడా ఎటువంటి ఇబ్బందులు పడినా నిజంగా సభకు చేరుకొని ప్రతిపక్ష నాయకులు ఏమైతే హామీ ఇస్తున్నారో రాష్ట్రం గురించి కానీ, జిల్లా గురించి కానీ, ఆ నియోజక గురించి కానీ, లేదా మండలం గురించి కానీ ఏదో ఒక చంద్రబాబు గారు సభల విషయానికి వస్తే మీ సభల కంటే వాళ్ళ సభలే చాలా బలంగా ఉన్నాయనేది బయట టాకు. అంటే అఫ్ కోర్స్ అది ఎలా జరిగిందా ఏంటనేది, జనాల్ని తీసుకొచ్చి మొబిలైజ్ చేశారా ఇంకేదైనా చేశారా అనేది పక్కన పెడితే సభల ఇంపాక్ట్ మాత్రం వాళ్ళదే ఎక్కువ ఉందనేది వాదన. ఒక మాట అండి, మొన్న రాప్తాడు లాస్ట్ వాళ్ళు సభ చేసుకున్నారు అనంతపురం జిల్లాలో. ఆ రోజు ఆ సభకి ఎంత బాధపడినారో మనం చూసాం. నిన్నటి ఒంగోలులో కూడా వాళ్ళు చేసుకున్న సభ మేదరమిట్ట సభ చేసుకున్నారు. వాళ్ళకు వచ్చిన వ్యూస్ మనకి ఈరోజు సాంకేతికంగా అందుబాటులో ఉంది కాబట్టి నేను అబద్ధం చెప్పినా లేకపోతే ఇంకోరు అబద్ధం చెప్పినా అది మనం నిమిషాలు పట్టుకోవచ్చు. 2,000 అంటే వ్యూస్ అన్ని మాట 2K వ్యూస్ అంటే తెలుగుదేశం పార్టీ సభలకి 4K వ్యూస్ వచ్చాయి అనమాట. అంటే ఇది కేవలం ఎందుకంటే ఈ రోజు సోషల్ మీడియా ఫాలో అవుతున్నారు ప్రజలైతే. మీరు చూసుకోవచ్చు ఖాళీ కుర్చీలు గ్రాఫిక్స్ అంతా కూడా మనం చూసాం. మొన్నటి మధ్య మనం బాహుబలి సినిమా చూసాము, తర్వాత RRR సినిమా చూసాం. గ్రాఫిక్స్ అంతా ఎట్లా చేసి అవార్డులు వచ్చిందో, ఈ రోజు దాని తర్వాత వైఎస్ఆర్సీపీ సభలకి ఆ అవార్డు రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే జనాలు ఎక్కడా లేరు, కేవలంగా ఉన్నారు. ఒక్కొక్క మంత్రికి కానీ ఒక్కొక్క ఇన్ఛార్జికి కూడా ఏ తరహా బాధ్యతలు పెడుతున్నారు చూశారు. ముఖ్యంగా ప్రతి బస్సులు, ఆర్టీసీ బస్సుల్లో కూడా అనరాని మాటలు మేము చెప్పకూడదు, మీడియాలో కూడా మహిళలు ఉన్నారు. ఒక విందు మందులాగా ఇంకా వేరే వేరే కార్యక్రమాలు కూడా చేశారు. మరి సిగరెట్ పీకల దగ్గర నుంచి లిక్కర్ బాటిల్స్ తో కూడా అంత మొబిలైజేషన్ అన్నమాట. అంటే సభలకి ఏ విధంగా మొబిలైజేషన్ ఉందంటే మనం మీడియా చూసాం. బాటిల్స్ ఓపెన్ గా లిక్కర్ తీసుకుంటూ కూడా ఈ విధంగా మొబిలైజ్ చేసి 2,000, 3,000 రూపాయలు డబ్బులు ఇచ్చి మా చివరి సభలు, మా చిట్ట చివరి సభలు వైఎస్ఆర్ ఈ రోజు కాదు, వైఎస్ఆర్సీపీ రాష్ట్రం కనపడదు కాబట్టి అలాంటి ప్రతిష్టమ తీసుకొని ఒకరిద్దరి మీద ఎవరైతే ఆ జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉంటారో లేదా వాళ్ళ మీద బాధ్యతలు పెట్టి ఈ విధంగా మనుషుల్ని మొబిలైజ్ చేస్తున్నారో అది సభలే కాదు. ప్రతిపక్షంగా మేము ఉన్నాం. బీజేపీ కానీ జనసేన కానీ, ఇప్పుడు బీజేపీ కలిసింది, జనసేన పవన్ కళ్యాణ్ గారితో కలిసి తెలుగుదేశం పార్టీ ఎన్ని సభలు పెట్టింది, ఏ విధంగా జనాలు వస్తున్నారు. మేము ఆర్టీసీ బస్సుల్లో కూడా మాకు బస్సులు కావాలని పెడితే పర్మిషన్ ఇవ్వరు, కనీసం మా లెటర్ తీసుకోరు. అయినా ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ ఓన్ వెహికల్స్ లో ఎంత దూరమే రాబోతున్నారు. మీకు ఎగ్జాంపుల్, రేపు 17వ తారీఖున చిలకలూరుపేటలో మనం ఒక సభ చేయబోతున్నాం. రాష్ట్రం మొత్తం రాబోతున్నారు. మా దగ్గర వెహికల్స్ లేవు. అంటే మేము ఆర్టీసీ బస్సు కూడా ఈ రోజు కూడా ఆర్టీసీ అధికారులు పెద్దగా స్పందించడం లేదు. మేము పదే మేము ఖచ్చితంగా అధికారంలో రాబోతాము, అధికారులు ఉద్యోగాలు మాత్రమే చేయాలి, ఊడిగాలు చేయకూడదు అని బెదిరించో లేదా నాయన చెప్పి వాళ్ళ యొక్క ఉద్యోగాల గురించి మేము చెప్తే ఇప్పుడు తేరుకొని మాకు ఫోన్ చేస్తున్నారు మేము కూడా బస్సులు ఇస్తున్నామని. అంటే మా సభలకు మనుషులు రానికుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, టోల్ ప్లాజా ఆపుతున్నారు, బైండ్ అవుట్ చేస్తున్నారు, ముందుగానే పోలీసులు మాకంతా నోటీసులు ఇస్తున్నారు. అయినా ప్రజలు స్వచ్ఛందంగా సభలకు వచ్చి బ్రహ్మాండంగా జరుపుతున్నారు. మేము అధికారంలో 5 సంవత్సరాలు లేవండి, మాకు ఎన్నో ఇబ్బందులు పెట్టారు. స్థలం ఇచ్చిన వాళ్ళని, పవన్ కళ్యాణ్ సభలకు ఇచ్చిన రైతులు ఏం చేశారో మీరు చూసారు కదా. మరి చంద్రబాబు గారు నా మాట వినాలి మీరు. చంద్రబాబు గారు, కిరాచకం, రాచరికం, ఈ యొక్క రాక్షస కొన్ని నియోజకవర్గాల్లో పర్టికులర్గా చంద్రబాబు గారు వైసీపీ ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎక్కడైతే అసమ్మతి ఎక్కువగా ఉందో ఆ స్థానాల్లో ఆ అసమ్మతి గలం మీ కూటమి కలిసి వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం, బీఆర్కే ఛానల్ ద్వారా నోటిఫికేషన్ అది రేపో ఎల్లుండో కానీ వస్తే వైఎస్ఆర్సీపీలో బీఫామ్స్ అన్ని కూడా ఆయన ముఖాన్ని చింపి కొట్టిపోతారు. ఇది ఈరోజు సత్యం. నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను, వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా బీఫామ్ కూడా ఎవరు తీసుకోరు. ఎందుకంటే ఇప్పుడు భయపడుతున్నారు. ఎందుకంటే అతను సొంత బాబాయిని చంపిన వ్యక్తి, తల్లి చెల్లిని రోడ్లో వదిలేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తితో మనకు ద్వేషాలు ఎందుకు, విద్వేషాలు ఎందుకు అన్నారు. ఆయన అధికారికంగా ముఖ్యమంత్రిగా ఆయన ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చి సర్వాధికారం కోల్పోయి సామాన్య మానవుడుగా పులివెందులకు ఎమ్మెల్యేగా మారతాడో ఆ రోజు తిరుగుబాటు ఉంటుంది. ప్రపంచంలో శ్రీలంకలో ఎట్లే పాకిస్తాన్ తిరుగుబాటు మొదలవుతుంది, ఆ విధంగా తిరుగుబాటు మొదలవుతుంది. ఒక చరిత్ర చూడబోతున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. జగన్మోహన్ రెడ్డి గడగడగడ ఉనికిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయన ముఖాన్ని ఏ విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో కానీ చేరే నాయకులు ఈరోజు
ప్రతి జిల్లాలో ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిడితే మీకు సీట్లు ఇస్తున్నా ఉంటున్నారు. అదేనా మనిషి అండి? అంటే ఆ విధంగా ప్రతి ఒక్కరు పెడుతున్నారు. రేపు ఖచ్చితంగా నోటిఫికేషన్ వెలువడిన 10 నిమిషాల తర్వాత మీరు చూడండి ఏం జరగబోతాయి రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏ విధంగా మాట్లాడబోతారో, ఆయన యొక్క చర్యలు మాట్లాడతారు. తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యేలు కలిసే పరిస్థితి లేదు, మంత్రులు కలిసే పరిస్థితి లేదు. 4 స్తంభాల్లాగా సజ్జల, ఆ ధనంజయ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి, ఇంకా గేటు బయట ఒక 4 రెడ్లు, అంటే అంతే తప్ప ఎవరిని కూడా కలిసే పరిస్థితి లేదు. ఎవరైనా బయట వస్తే పరదాల ముఖ్యమంత్రి పరుగు. మరి కడపలో కూడా ఏ విధంగా పరిస్థితి చూశారు? ఒక చిన్న ఓపెనింగ్ అంటే 4-5 గంటలు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. నీకు ఈరోజు ట్రాన్స్పోర్ట్ ఎంత ఈజీగా ఉంది, ఎందుకు ప్రజలు కమ్యూనికేషన్. చంద్రబాబు గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. చంద్రబాబు గారు సిస్టమ్ డెవలప్ చేసుకో, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. చంద్రబాబు గారు, రాయపాటి అరుణ్ గారు, 2014-19 మధ్యలో ఏం జరిగిందో మీకు తెలిసిందే. అందరూ ఐక్యంగా వచ్చారు. అఫ్కోర్స్ మీ పార్టీ అధినేత అప్పుడు కేవలం మద్దతు మాత్రం ఇచ్చారు, కంటెస్ట్ చేయలేదు. ఈసారి మాత్రం కలిసి కంటెస్ట్ చేస్తున్నారు. అప్పుడు 2019 టర్మ్ అయిపోయే లోపులోనే ఏ విధంగా తిట్టుకున్నారు, ఏ విధంగా పక్కన పెట్టారు, రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర హామీలు ఇవ్వలేదని చాలా గొడవపడి విడిపోయిన పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు కలిసి వస్తున్నారు అంతా కలిసి కూడా. ఇప్పుడు మీరు మీ పార్టీ అధినేత, మీ పార్టీ కూడా కంటెస్ట్ చేస్తుంది. జనాలు వెల్కమ్ చేసే పద్ధతి ఉందా? అప్పుడు కొట్టుకొని తిట్టుకున్న వ్యక్తుల్ని ఇప్పుడు మళ్ళీ కలిసి కంటెస్ట్ చేస్తుంటే జనాలు వెల్కమ్ చేసే పద్ధతి ఉందా? మీరు నమ్ముతున్నారా? సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకి అలాగే వీక్షకులందరికీ నమస్కారం అండి. కొట్టుకొని తిట్టుకున్న వ్యక్తులు వెల్కమ్ చేసే పరిస్థితి ఉందా అంటే అక్కడ ఎవరు ఆస్తుల కోసం లేదంటే బాత్రూమ్ లో జరిగిన మర్డర్ల కోసం కొట్టుకోలేదండి. 2 పార్టీలు కానీ ఎవరైనా సరే కొట్టుకునే దాకా వెళ్ళలేదు. కేవలం విమర్శలు మాత్రమే జరిగాయి, తిట్టుకోవడం కూడా జరగలేదు, విమర్శలు జరిగాయి అంతే. అది కూడా ప్రజలకు సంబంధించి పాలన, దానికి సంబంధించిన అభివృద్ధి, ఇచ్చిన హామీలు, వీటికి సంబంధించి మాత్రం విమర్శలు జరిగాయి. ప్రజలకు సంబంధించి జరిగిన విమర్శల్ని వాళ్ళ ప్రజలు ఖచ్చితంగా స్వాగతిస్తారు. ఆ రోజు ఇచ్చిన హామీలు ఆ ప్రభుత్వం నెరవేర్చకపోతే పొత్తులో ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు, ప్రజల కోసం నిలబడ్డారు అనేది ఖచ్చితంగా ప్రజలకు తెలుసు. కాబట్టి ఇవాళ కూడా పొత్తులో ఆ రోజు ఆయన కేవలం మద్దతు మాత్రం ఇచ్చి సైలెంట్ గా ఉన్నారు. ఆయన పాలనలో భాగస్వామ్యం తీసుకోలేదు. అలాగే అసెంబ్లీలో మా పార్టీ యొక్క ప్రాతినిధ్యం లేదు. మేము ఏ విధమైన నిర్ణయాల్లో కూడా మా వంతు పాత్ర మేము పోషించాలి ఆ రోజు. ఇవాళ మాత్రం ఏ అవకాశము లేని రోజే ప్రశ్నించిన వ్యక్తి ఇవాళ తన పాలనలో భాగస్వామ్యం తీసుకుంటాడు, అసెంబ్లీలో మా భాగస్వామ్యం ఉంటుంది, తీసుకునే నిర్ణయాల్లో మా నిర్ణయానికి ప్రయారిటీ ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా ప్రజలు దీన్ని స్వాగతిస్తారు, 100% స్వాగతిస్తారు. కానీ మీ పార్టీ అధినేత కూడా ఆ 2014-19 మధ్యలో చంద్రబాబు అంటే ఎన్నికల ముందు చాలా విభేదించిన పరిస్థితి, అవునా కదా? ఇప్పుడే చెప్పాను కదండి నేను, అది పాలనా పరమైన విభేదాలు మాత్రమే, పర్సనల్ విభేదాలు కాదు. ప్రజల కోసమే వీళ్ళ మధ్య విభేదాలు వచ్చాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్న దాని గురించి మాత్రమే విభేదాలు, విమర్శలు వచ్చాయి తప్ప ఎవరు వ్యక్తిగత దోషంలోకి దిగడం కానివ్వండి, వ్యక్తిగతంగా వెళ్ళడం కానివ్వండి చేయలేదు. రాజకీయం లాగే మాట్లాడారు, ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రశ్నించుకున్నారు. ప్రజలు దాన్ని గమనిస్తున్నారు. ఈ 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం చేస్తున్న విధానం ఎలా ఉంది, గతంలో మద్దతు ఇచ్చి గెలిపించినప్పటికీ కూడా భాగస్వామ్యం లేకపోయినా ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు, అలాగే ఇప్పుడున్న ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కన్నా కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా బెటర్ గా కనిపించింది ప్రజలకి, ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్రం ఏ స్థితికి దిగజారిపోయింది, ఇవాళ ఎంత మంది బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉండిపోయారు, ఎన్ని వర్గాల ప్రజలు పీడించబడుతున్నారు, వీటన్నింటికి సంబంధించి ప్రజలకు ఈ 5 ఏళ్ల పరిపాలన అనుభవంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక అసురులాగా రాష్ట్రానికి కనిపిస్తున్నాడు. కాబట్టి ఈ జగనాసురుణ్ణి అసురవాద చేయడానికి ఉన్న సామాన్యులంతా ఒకటై ఎలాగ యుద్ధం ప్రకటిస్తారో అలాగే ప్రజల కోసం నిలబడ్డ నాయకులు, పార్టీలు కూడా ఒకటై యుద్ధం ప్రకటించలో తప్పే లేదు. అతనికి సలహాదారులు, అధికారము, అమ్ముడు పోయిన వ్యవస్థలు, వేల కోట్ల ఆస్తులు, అలాగే వెనకాల క్రిమినల్ వ్యవస్థ అనే ఇన్ని తలలు ఉన్నాయి అతనికి, ఆ జగన్నాసుడు అనే రాక్షసుడికి. అన్ని తలల్ని తెగ్గొట్టాలి అంటే ఒక్కొక్కరికి సరిపోదు బలం. కాబట్టి అందరూ ఏకం అవ్వాలి, తప్పదు. ప్రజల్ని పీడిస్తున్న రాక్షసుడిని చంపడానికి ఏకడంలో తప్పే ఉందండి. ఏ అంశాలు మీ కూటమిని గెలిపించే అవకాశం ఉందనుకుంటున్నారు? ఏ అంశాలు? ఆఫ్ కోర్స్ మీరు మేనిఫెస్టో ప్రకటిస్తారా, అది వేరే విషయం. అవి కాకుండా జగన్ అనే ఒక అసమర్థ పాలన అండి, అన్నింటికి మించి అదే ప్రధాన అంశం. అదొక్కటి చాలు మమ్మల్ని గెలిపించడానికి. అది ఒక్క అంశమే జనం నమ్ముతున్నారంటారు, ఆ బలంగా అసమర్థంగా పాలన చేస్తున్నారనే విషయాన్ని నమ్ముతున్నారంటున్నారు జనం. ఇవాళ ప్రతి వర్గం, ప్రతి ఇల్లు, ప్రతి ఊరు, ప్రతి ప్రాంతం బాధితులు వాళ్ళ బాధని తొలగించుకోవాలి అంటే ఇప్పుడున్న ఈ ప్రభుత్వానికి తొలగించుకోవాలి అని ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చారు.
రేపొద్దున రాబోయే ప్రభుత్వం ఏం చేస్తది అనేది కూడా ఆల్రెడీ అన్ని పార్టీలు ప్రజాక్షేత్రంలో తమ తమ అభిప్రాయాలను ఉంచారు కాబట్టి ఆ అభిప్రాయాలను గౌరవించి అభిప్రాయాలకు ఇష్టపడే ప్రజలు రేపొద్దున రాబోయే ఉమ్మడి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎలక్షన్ ఎప్పుడు వస్తుందని గతంలో పార్టీలు ఎదురు చూసే అయితే ఎలక్షన్ ఎప్పుడు వచ్చిందని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. అంటే అఫ్ కోర్స్ ప్రతి పార్టీ కూడా అంచనా వేసుకోవచ్చు, ఒక ఫీలింగ్తో ఉండొచ్చు మేము గెలవబోతున్నాం అని. కానీ అవి వాస్తవ రూపం దాల్చాలంటే ఖచ్చితంగా మీ వైపు నుంచి జనాలు బలంగా విశ్వసిస్తేనే జరుగుద్దేమో. వాస్తవ రూపం దాల్చకపోవడానికి కారణాలు ఏం కనిపించట్లేదండి. వాస్తవ రూపం దాల్చడానికి కారణాలు కనిపిస్తున్నాయి అన్ని చోట్ల కూడా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి స్టిల్ ఈ రోజు కూడా ఎప్పుడో భూమి పుట్టక ముందు సిద్ధమైన బ్యానర్లు వేశాడు, ఇన్ఛార్జీలను ప్రకటించాడు. బట్ ఇవాళ కూడా ఒక్కళ్ళకి కూడా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మార్పులు చేర్పులు ఇటు తట్టు అటు తిట్టు ఇటు తట్టు అటు తిట్టు మారుస్తానే ఉన్నాడు. అభ్యర్థుల్ని ప్రకటించిన దగ్గర నుంచి, పొత్తులో ఉన్న పార్టీలమైన మేము అభ్యర్థులను ప్రకటించిన దగ్గర నుంచి ఒక్కొక్క ప్లేస్ మార్చుకుంటున్నాడు. ఎవరిని పెడితే అక్కడ ఉన్న వ్యతిరేకతని పోగొట్టి గెలిచి అసెంబ్లీకి వస్తారో జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదు. ఆయన ఉన్న పులివెందుల సీట్ ఆయనకి అసలు ఇప్పటికీ క్లారిటీ రావట్లేదు, గెలుస్తానా లేదా అన్న డైలమాలో ఉండిపోయాడు ఆయన క్లియర్ గా. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవన్నీ మాకు అనుకూలించే అంశాలే, ఇవన్నీ ప్రజలు చూస్తున్న అంశాలే. ఇన్నేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి శాశ్వత పరిపాలన ఏం చేశాడు, శాశ్వత పరిపాలన అంటున్నాను ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ఈ 5 ఏళ్ల కాలంలో నెక్స్ట్ జనరేషన్ కి లేదంటే నెక్స్ట్ 5 years కి రాష్ట్రానికి ప్రజలకి పనికొచ్చేలాగా ఈ ప్రభుత్వం ఏమీ చేయలే. క్లియర్ గా ఈ 5 ఏళ్ల పాటు పప్పులు బెల్లాల రూపాయలు అప్పులు తేవటం, డబ్బులు ఆ పథకాలు అంటాం, అందులో మళ్ళీ పావల వంతు ప్రజలకు పంచడం, 30 వంతు బినామీలు కట్టడం, ఇదే సరిపోయింది పంచాయతీ అంతా. అదే అన్న గారు రాయపాటి అన్న గారు, నా పాయింట్ కూడా అదే. ఏదైతే ఆ పార్టీ ఆ వైసీపీ ప్రభుత్వం కానీ ఆ వైసీపీ నేతలు కానీ బలంగా చెప్తున్నారో పదే మేము చేసిన సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే వేలాది కోట్ల రూపాయలు, లక్షలాది కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి నెల మేము ఇలా ఖాతాలో వేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలంతా కూడా మా వైపే ఉన్నారనేది. ఇది మాత్రం ఈ అంశాన్ని కొంచెం మీరు కూటమి చాలా బలంగా తీసుకోవాల్సిన అవసరం ఉందేమో. ఎందుకంటే అది ఒక మాస్ గ్యాదరింగ్ లాంటిది అనమాట, ఇటువంటి సంక్షేమ పథకాలు పొందిన బెల్ట్ మొత్తం కూడా. అవునా కాదా? లేదండి, సంక్షేమ పథకాలు అలాగే అకౌంట్ లో డబ్బులు వేయడం వల్ల మాత్రమే ఓటు బ్యాంక్ 100% వచ్చి తీసుకున్న వాళ్ళు అందరూ అనుకుంటే, టీడీపీ ప్రభుత్వం చివరిలో పసుపు కుంకుమ పేరుతో ఏళ్ళకన్నా ఎక్కువ డబ్బులు వేసారండి. అప్పుడు డ్వాక్రా గ్రూపుల రుణాలు రద్దు చేసే ప్రోగ్రామ్ ఒకటి, అలాగే పసుపు కుంకుమ పేరుతో వేసిన డబ్బులు ఒకటి. అట్లా జరిగినప్పుడు వీళ్ళకి వర్కౌట్ అయితే అప్పుడు వాళ్ళకే వర్కౌట్ అయి ఉండాలి కదండి, అలా జరగలేదుగా. అంటే వాళ్ళు వైసీపీ చెప్తుంది అంటే వాళ్ళు పసుపు కుంకుమ ఒక్కటి మాత్రం వేశారేమో, మేము చాలా వేసాము, చాలా సార్లు బటన్ నొక్కాము అనేది వాళ్ళు బలంగా చెప్తున్న వాదన. అదే చెప్తున్నాను. ఆ రోజు ప్రజలకు ఉన్న సమస్య, వాళ్ళు తక్కువ పరిధిలో సంక్షేమ పథకం పేరుతో అకౌంట్ లో డబ్బులు వేసినా ఆ రోజు ప్రజలకు ఉన్న సమస్య రాజధాని మీద ఎక్కువ కేంద్రీకృతం చేయడం వల్ల కొన్ని విషయాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అంటే ఫోకస్ అంతా రాజధానిని డెవలప్ చేయడం మీద పెట్టారు అప్పుడున్న ప్రభుత్వం. అప్పుడు ప్రజలకు ఉన్న సమస్యల సంఖ్య తక్కువ. ఇవాళ సరే 4 పథకాల పేరుతోనో 3 పథకాల పేరుతోనో అకౌంట్ లో డబ్బులు వేస్తున్నా 40 రకాలుగా ప్రజల దగ్గర నుంచి డబ్బులు లాక్కుంటున్నారు. అలాగే ప్రజలకు 40 సమస్యలు ఎదురు చూస్తున్నాయి. ఇక్కడ కొడుకు చదువుకున్నాడు, ఉద్యోగం రాలా, వాళ్ళ అమ్మకు 18,000 వచ్చినందువల్ల ఏం జరగట్లేదు సంవత్సరానికి. కొడుకు కనుక నెలకి 10,000 వచ్చే ఉద్యోగం వచ్చినా సరే 1,20,000 జీతం వచ్చేది ఆ అబ్బాయికి. అతను వాళ్ళ ఫ్యామిలీ ఆర్థికంగా డెవలప్ అయ్యేది. దాని గురించి ఏం సమాధానం లేదు ఇప్పటివరకు ప్రభుత్వం దగ్గర. అలాగే ఇస్తాన్న టైంకి పొలాలకు నీళ్లు ఇవ్వలేక, ఎక్కడ ప్రాజెక్టులు పూర్తి అవ్వలేక, పండిన పంటను టైం కొనలేక తడిసిపోయి రేటు తగ్గి ఇలాంటి సమస్యలు ఎన్నో ఇవాళ రైతులకు ఉన్నాయి. అలాగే క్వార్టర్ ఏదో అంటారంట, క్వార్టర్ అంశ సంథింగ్ ఏదో అంటారు. ఇందాక ఒక ఆయన కూడా వచ్చి మాట్లాడేళ్ళు, నాకు అది రావట్లేదు. 140 రూపాయలు పెంచారంటండి. పేద బిక్కి రోజు తాగుతారు, వాళ్ళు పని చేసుకొని కొంతైనా తాగుతారు కంపల్సరిగా. ఒక రోజుకు వచ్చి 140 రూపాయలు అదనంగా నువ్వు ఒక సామాన్యుడి దగ్గర, ఒక పేద వ్యక్తి దగ్గర తీసుకుంటావు అంటే నెలకు వచ్చి ఎంత తీసుకుంటున్నావు? నువ్వు 4,500 వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నావు. సంవత్సరానికి ఎంత ఇస్తున్నావు? అమ్మఒడి పేరుతో 13,000 ఇస్తున్నావు. 13,000 ఎక్కువ. నెలకు వచ్చి 4,500 లెక్కన సంవత్సరానికి వచ్చి దాదాపు 60,000 దాకా తీసుకోవడం ఎక్కువ. ఎవరినో మోసం చేస్తున్నాం మనం ఇక్కడ. ఆ జేబులో డబ్బులు పోతున్నాడు, ప్రజలు ఏమి గమనించట్లేదా? కాకపోతే సామాన్యుడు వ్యవస్థల మీద తిరగబడలేడు, సామాన్యుడు ప్రభుత్వం మీద తిరగబడలేడు. కాబట్టి అతని సమయం వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నాడు. ఇంకొక 40 రోజులు అతని సమయం వచ్చింది, అతను ఏమనుకుంటాడు చూపిస్తాడు. హనుమంత్ రెడ్డి గారు సార్ నమస్తే. మీ పార్టీ అధినేత మాత్రం చాలా కసరత్తు చేసి వడపోతలు చేసి మొత్తం తుది లిస్ట్ రిలీజ్ చేయడానికి సిద్ధమైనట్టుకున్నారు. ఈ నెల 16వ తేదీన రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ చాలా నియోజకవర్గాల్లో అసమ్మతి ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు కొంతమంది వెళ్ళిపోయారు, ఎంపీలు వెళ్ళిపోయారు. ఇదంతా కూడా అసమ్మతి గలం అనేది మీ పార్టీకి మీరు అనుకున్న లక్ష్యాన్ని దూరం చేశారా లేదా హనుమంత్ రెడ్డి? ముందుగా మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉండే సభ్యులకు అందరికీ నమస్కారం సార్. ఏదైతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఇవ్వని వాళ్ళే మా దగ్గర నుంచి వెళ్ళిపోయి టీడీపీనో జనసేనను లేకుంటే
ఇంకొక బీజేపీ పార్టీలో చేరారు. దానికి ఇందాక మేడం యొక్క సీట్లలో పార్టీ అభ్యర్థులు హనుమంతన్న నీ వాయిస్ వినరావట్లేదు, కట్ అవుతుంది. హనుమంతన్న నీ వాయిస్ కట్ అవుతుంది. హనుమంత్ రెడ్డి గారు, మీ వాయిస్ క్లియర్గా లేదు, క్లారిటీగా లేదు. అన్న నీ వాయిస్ వినరావట్లా. హనుమంత్ రెడ్డి గారు, మీ వాయిస్ క్లియర్గా లేదు. మీరు జర్నీలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. బండిని ఆపి మాట్లాడితే బెటర్ ఏమో, ప్రాపర్గా సిగ్నల్స్ ఉంటాయి. రైట్ రైట్ చిన్నబాబు గారు, రైట్. మీ ఒకటండి, ఇప్పుడు ఈ మంత్రివర్గంలో జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో నిలబడకుండా రైట్ చంద్రబాబు గారు, మీ పాయింట్ మేక్ యువర్ పాయింట్ చంద్రబాబు గారు. ఈ మంత్రివర్గంలో రోజా అనే వ్యక్తి భూమి నిలబడలే. ఎంతో మంది దేశంలో రాష్ట్రంలో మంత్రులుగా పనిచేశారు. వాళ్ళ విధులు నిధులు బ్రహ్మాండంగా నిర్వర్తించారు. ఖచ్చితంగా వాళ్ళ శాఖకి కొంత విలువ గౌరవం తెచ్చారు. ఇదేంద్రా అంటే ఈ మహాతల్లి రోజా ఎంత గబ్బు చేయాలో తన శాఖకి ఎంత చెడ్డ పేరు తెచ్చింది. మళ్ళీ ఈరోజు ఆమె మీదే, అంటే ఆ పార్టీలో ఉన్న విధానం ఏంటంటే ఒకటే ఒక 10-15 రోజులుగా ఆవిడకి కానీ సీట్ ఇస్తే మేము ఖచ్చితంగా ఓడిస్తామని తిరగబడుతున్నారు. ఇంకా మంత్రివర్గం రన్ అవుతా ఉంది, మంత్రిగా ఉంది, కాన్స్టిట్యున్సీలు తిరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అని పిలిచి నీ వల్ల మొత్తం మేము కూడా ఊడిపోయే పరిస్థితికి వస్తామని ఒప్పుకున్నాడు. అంటే ఎంత పాడు చేసుకున్నారంటే వీళ్ళు అంత పాడు చేశారు. ఒక మనిషికి ఒక అవకాశం ఇస్తే అదే సామెతలాగా సునకం కనకం మీద కూర్చోబెట్టినట్టుగా ఈ వాళ్ళ బుద్ధి మారుతుందంటే వీళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళ కార్యకర్తలే వాళ్ళకి ఆ విధంగా తిరగబడి వాళ్ళు సెకండ్ క్యాడర్ లీడర్లు, మండల స్థాయి లీడర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ప్రతిరోజు ప్రెస్లో మనం చూస్తున్నాం, మీడియాలో చూస్తున్నాం, సోషల్ మీడియా చూస్తున్నాం. రోజా పట్ల అంటే ఆమె ఆగలే, చిన్నాంతరం పెద్దరాని తెల్లా. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారి నుంచి చంద్రబాబు గారిని అక్రమ అరెస్ట్ చేసి టపాసులు కాచుకొని స్వీట్లు తిని ఎంత చండాలం చేసిందంటే రోజా ఈరోజు వాళ్ళ క్యాడర్ అవన్నీ కూడా బయట పెడుతున్నారు. అంటే అవన్నీ వాళ్ళు చెప్పుకోలేక రోజా మాకొద్దు, మాకు రోజా వద్దు వద్దు అని ఈరోజు అన్ని అంటే ప్రతి నియోజకవర్గంలో ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి నియోజకవర్గంలో ఈ విధంగా తిరుగుబాటు మొదలైంది. ఎవరిని కూడా రానిచ్చే పరిస్థితి రాదు. ఖచ్చితంగా ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఎమ్మెల్యేల మీద అంటే పక్క నియోజకవర్గాలు పక్క జిల్లాలో మార్చేస్తున్నారు. మీకు ఎగ్జాంపుల్ ఇదే చిత్తూరు జిల్లాలో భాస్కర్ రెడ్డి అని ఆయన చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన చిత్తూరు జిల్లాలో గెలిచి చంద్రగిరి కాన్స్టిట్యూన్సీలో రిప్రజెంట్ చేస్తా ఉంటే పక్కన ఒంగోలు తీసుకెళ్లిపోయారు. ఏమో సంబంధం లేదు. అదేవిధంగా నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ ఆయన మరీ ఎక్కువ డ్యాన్స్, ఆయన ఇరిగేషన్ మంత్రి 1%, 2%, ఎంత హేళనగా మాట. అసెంబ్లీ అంటే దేవాలయం మనకంతా. నిజంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంతో అంత న్యాయం జరుగుతుంది, ఒక మంచి జరుగుతుంది అసెంబ్లీలో. వాళ్ళు ఎంత అవహేళనగా మాట్లాడారు. ఒక చంద్రబాబు యొక్క స్థాయి కానీ పవన్ కళ్యాణ్ గారి స్థాయి కానీ ఎంత గొప్పగా వాళ్ళు మాట్లాడకుండా కనీసం చంద్రబాబు గారు మాట్లాడు. చంద్రబాబు గారు ఇక్కడ ఒక చిన్న లాజిక్, వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు మీరు. పక్క జిల్లాలపై పడుతున్నారు. జనరల్ పబ్లిక్ వ్యూ ఒకటి మిస్ అవుతున్నారు చంద్రబాబు గారు. అదేంటంటే ముగ్గురుగా కలిసి వెళ్ళటం వేరు, ఒక్కరు సింగిల్గా ఫైట్ చేయటం వేరు. ఒక హీరోయిజం ఎలివేట్ చేసేలాగా వాళ్ళు ప్రమోట్ చేసుకుంటే జనం వారి వైపే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ముగ్గురు కలిసి వచ్చేది వేరు, ఒక వ్యక్తి సింగిల్గా వస్తున్నాడని ఒక ప్రమోషన్, ఒక ఎలివేషన్, ఒక హీరో ఎలివేషన్ ఉంటుంది. పాలిటిక్స్లో కూడా అది జనం ద్వారా వర్కౌట్ అయ్యే పరిస్థితులు ఉంటాయేమో. ఒక్క మాట అండి, మీరు అడిగినట్టుగా ఒకసారి వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక కాల్ ఇమ్మని చెప్పండి. మేము ఎవరితో పొత్తులు పెట్టుకుంటాము, జస్ట్ ఊరికే వద్దులే, జస్ట్ ఒక కాల్ ఇమ్మని చెప్పండి. సిపిఐ, సిపిఎం, లేకపోతే బీజేపీలో, లేకపోతే ఏదైనా బిఎస్పీనో, బీఆర్ఎస్, ఏదో ఒక పార్టీ ఉంటుంది కదా, ఒక కాల్ ఇమ్మని చెప్పండి. జస్ట్ మనం పొత్తు పెట్టుకుంటాము, జస్ట్ ఎవరో మాతో కలుస్తారని కలవరండి. ఎందుకంటే పొత్తు అంటే నిజంగా ఆ యొక్క వ్యక్తి యొక్క గౌరవం మర్యాద చూడాలి. మేము ఎవరితో కలవము, ఎందుకంటే మీకు విధానాలు లేవు, విధానాలు లేవు, ఎవరు కలవం. గెలిచిన మంత్రులే కలవరు, వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యేలే కలవరు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజలతో ఉండాల్సిన కానీ వాళ్ళు ఎవరు కలవరు. మీరు ప్రజలు దాకా పోవట్లేదు. రైట్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ వ్యూహాలు కానీ లేదంటే కూటమి వ్యూహాలు కానీ
ఎలా వెళ్తున్నాయి, ఎలా ముందుకెళ్తున్నాయి. 16వ తారీఖు వైసీపీ తుది జాబితా ప్రకటించిపోయే అవకాశం ఉంది. 18న పెద్ద సభ, కూటమి సభ, పెద్ద సభ చిలుకూరుపేటలో జరగనుంది. రైట్, జరుగుతున్న పరిణామాల మీద డిబేట్ కొనసాగిస్తున్నాం. హనుమంత్ రెడ్డి గారు, కంపారిటివ్ కూటమితో కంపేర్ చేసుకుంటే మీ పార్టీలోనే కొంత అసమ్మతి గలాలు, అంటే అఫ్కోర్స్ సీట్లు దక్కనోళ్ళు కానీ లేదంటేనేమో ఉన్న క్యాండిడేట్ని వ్యతిరేకించే వ్యక్తులు కానీ కొంచెం ఎక్కువ మంది ఉన్నారేమో. ఈ ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ వచ్చే ఎన్నికల్లో మీ పార్టీకి నష్టం చేసేదే లాగా లేదా? అటువంటిది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి మా జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, మా ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం. ఇంతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఉన్న ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడమే. మిగతా పార్టీలకు, కూటమిలో ఉండే పార్టీలకు వాళ్ళు ఏ గుర్తుకి వేయాలన్న ఓటు వాళ్ళకే తెలియదు, ఎక్కడ పోటీ చేస్తారో వాళ్ళకి తెలియదు. పాపం జనసేన పార్టీ అభ్యర్థులకైతే పాపం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీలు ముగ్గురు కలిసి ఉన్నా ఈరోజు టీడీపీ పార్టీ నుంచి కొంతమంది అభ్యర్థులు వెళ్ళి జనసేన పార్టీలో చేరి జనసేన పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తా ఉన్నా, జనసేన కార్యకర్తలుగా, జనసేన నాయకులుగా పనిచేస్తున్న వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు మీరు చూసుకోండి, రేపు టికెట్లు ప్రకటించేటప్పుడు దాదాపు 21 సీట్లలో దాదాపు 15 సీట్లలో టీడీపీ నుంచో, బీజేపీ నుంచో, లేకుంటే వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్ ఇస్తారనే విషయం పవన్ కళ్యాణ్ గారు చెప్పకనే చెప్పారు. ఇది 10 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టి ఇంతవరకు కూడా నియోజకవర్గంలో నాయకులు లేని పార్టీ ఏదైనా ఉందంటే పవన్ కళ్యాణ్ గారు. ఈయనతో పార్టీ పెట్టినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు అయితే రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చారు. ఈయనేమో ఇంకా నాకు 50 మందికి అన్నం పెట్టే వాళ్ళే లేరు, నాకు సలహాలు ఇవ్వద్దు, మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారా, ఇలాగా నిన్ను ముఖ్యమంత్రి చేసుకోవాలని వాళ్ళు అనుకుంటా ఉంటే ఈయనేమో వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాడు. మీరు వైసీపీ కోట్లు ఇవన్నీ జనసేన పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ గురించి ఇందాక మా అన్నగారు ఏదో చెప్తా ఉన్నారు. ఏంటంటే ఏదో చంద్రబాబు నాయుడు గారు అది చేశారు, ఇది చేశారు. అయ్యా 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి ఏందో చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి మీ దగ్గర లేదు. ఈరోజు జనసేన చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా పోటీ చేసే పరిస్థితి లేక పవన్ కళ్యాణ్ గారు 6%, 7% ఓట్లు ఉన్నాయి. 1% ఉంటే బీజేపీ పార్టీ చుట్టూ కాలరిగేలా తిరుగుతూ ఎక్కే గడపలేక దిగే గడపలేక ఎన్ని రోజుల నుంచి ఢిల్లీకి తిరుగుతున్నారో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితిని చూస్తే తెలుస్తా ఉంది. ఇందాక మేడం రాయపాటి అరుణ గారు ఇందాక ప్రజలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల గురించి ఆమె మదిలో, అంటే జనసేన పార్టీ యొక్క ఆలోచనలు ఆమె ప్రతినిధిగా వచ్చి చెప్పినప్పుడు మా అమ్మఒడి ఇచ్చేది దేనికి ఇస్తున్నారో తెలుసుకొని, అమ్మఒడి ద్వారా ఎంత మంచి జరుగుతుందో తెలుసుకొని మాట్లాడకుండా ఏదైతే ఈనాడు పత్రికలోనూ, ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చే వార్తా కథనాల్లో వచ్చి తీసుకొని చదివితే మీ యొక్క అజ్ఞానమును ప్రజలు తిరస్కరించే పరిస్థితి ఉంది. మీ అజ్ఞానానికి మీకు గతంలో 2 సీట్లలో పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ ఓటమి చెందాడు, ఈసారి కూడా గల్లంతైపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే పిల్లలకు ఏదైనా కుటుంబ పెద్దగా ఎవరైనా సరే ఆ కుటుంబంలో ఉండే పెద్దగా ఉండే ఆ కుటుంబంలో ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి, వాళ్ళకు మంచి చదువులు చదివేయాలనే ఆలోచన ఉంటుంది. అలాగే ఈ రాష్ట్ర కుటుంబ పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటి, పేద ప్రజలు చదివే ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా, గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి వాళ్ళకు ఏదైతే పిల్లలు చదువుకోకుండా పనులకు పంపిస్తా ఉన్నారని వాళ్ళను తగ్గించే దిశగా అమ్మఒడి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. హనుమంత్ రెడ్డి గారు, అమ్మఒడి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది పేద ప్రజలు చాలా బలంగా చెప్తున్నారు అనే ఆలోచన. హనుమంత్ రెడ్డి గారు, మీరు చాలా బలంగా చెప్తున్నారు. మీ పార్టీ అది చేసింది, మీ ప్రభుత్వం చాలా చేసింది, సంక్షేమం చేసింది, అందరికీ అన్ని వర్గాలకు న్యాయం చేసిందని మీరు బలంగా చెప్తున్నారు. ఓకే, అదో పక్కన పెట్టేద్దాం. కానీ ఇంత బలంగా, ఇంత కాన్ఫిడెన్స్ ఉన్న మీరు ఈ విధంగా ఇన్నిసార్లు ఇన్ని జాబితాలు రిలీజ్ చేయటం ఏంది, ఇంతమందితో చర్చలు జరపడం ఏంది, ఈ విధంగా ఇంత డిలే చేయటం ఏంది క్యాండిడేట్ని? అంత లక్ష్యం, అంత నమ్మకం ఉంటే ఒకేసారి కూడా రిలీజ్ చేసే అవకాశం ఉండొచ్చు కదా? మేము ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం సార్. 16వ తారీఖున 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను, 25 ఎంపీ అభ్యర్థులను మేము ప్రకటిస్తా ఉన్నాం. మేము ఎక్కడ వెనుకడిగేలా, వాళ్ళలో ఇతర దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళకు మేము ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇవ్వడంలో ఎన్ని గుర్తుపెట్టుకోవాలి. మన ఆలోచన విధానం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏంటి, ఇతర పార్టీల ఆలోచన విధానం ఏంటో మేము చెప్తా ఉన్నాం. ఎందుకనంటే సంక్షేమ కార్యక్రమాలు మాకన్నా ఎక్కువ ఇస్తామని చెప్పి
ఈ రోజు అడగడానికి ఓట్లు అడగడానికి వస్తున్న వాళ్ళని అందరినీ ప్రజలు ప్రశ్నించే పరిస్థితి ఉంది. ఎందుకు మనం గతంలో బీజేపీ పార్టీని విభజన హామీలు నెరవేర్చని, ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీలతో ఏ విధంగా కలుస్తున్నారు? 2019 ఎలక్షన్ల ముందర ఇదే జనసేన పవన్ కళ్యాణ్ గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీ గురించి ఏం మాట్లాడారు? ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు? ప్రజలు గమనించే పరిస్థితి, అడిగే పరిస్థితి ఉంది అంటున్నా. మేము ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల గురించి వారు ఏదైతే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారో, మేము 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చంటే ఎవరైనా వద్దన్నారా? మీరు అడ్డుకున్నారా? మనం అడ్డుకున్నామా? ఎవరు అడ్డుకున్నారు? వాళ్ళు ఈ రాష్ట్రానికి 4 హార్బర్లు కట్టించారు. జగన్మోహన్ రెడ్డి గారు కట్టిస్తా ఉన్నారు. వాళ్ళని ఎవరన్నా అడ్డుకున్నారా? సుదీర్ఘమైన తీర ప్రాంతాన్ని ఉపయోగించుకోవాలని ఆలోచన వాళ్ళకు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన లేని పరిస్థితి. ఉండండి సార్, మీ టైం వచ్చేప్పుడు చెప్పండి అంటున్నా. మీ టైం వచ్చేప్పుడు చెప్పండి. రాయపాటి అరుణ గారు ఏం చెప్పారంటే, చంద్రబాబు నాయుడు గారు ఏదో అమరావతిని కట్టారు, దాని మీద ఉన్నారు కాబట్టి ఆయన ఓడిపోయారని చెప్తున్నారు. అమ్మ తల్లి, అమరావతి నీకు పక్కనే ప్రాంతమే, ఒంగోలుకు పక్కనే ఉండేది. 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు ఉంటుంది. మీరు బీఆర్కే న్యూస్ సాక్షిగా నేను రమ్మన్నా వస్తాను, తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా వాళ్ళు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఏంటో, ఆ యొక్క అమరావతి భూ కుంభకోణం ఏ విధంగా జరిగింది, అమరావతి భూములను తాకట్టు పెట్టి 15,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి 4,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాంట్లో 2,000 కోట్ల రూపాయలు లంచం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారిని పొగడానికి నోరు వచ్చిందో, అమరావతిలో అప్పుల విషయంలో గత ప్రభుత్వాన్ని మించిపోయారేమో మీరు హనుమంత్ రెడ్డి గారు. ఏంటి మేడం అప్పుల విషయంలో గత ప్రభుత్వాన్ని మీరు మించిపోయారేమో. 10 లక్షల కోట్లు అండి. 10 లక్షల అప్పుల విషయంలో గత ప్రభుత్వాన్ని మీరు మించిపోయారేమో. మీరు చెప్పే మేము అవినీతి చేశాం. ఇప్పుడు బీజేపీ పార్టీతో ఉన్నారు కదా, అవినీతి అన్నారు మీరు. అవినీతి అంటే మీరు 2019లో మీరు ప్రమాణ స్వీకారం చేయించి 58 ఏళ్ళు ఏం చేశారు మీరు? మా అవినీతి ఎందుకు మీరు పంతం పట్టలేదు? వినండి సార్, బీజేపీ పార్టీతో ఉన్నారు కదా, బీజేపీ బీజేపీ రాష్ట్రానికి వచ్చిన అప్పులేంటో చెప్పండి అంటున్నా. మీరు దిగిపోయే నాటికి అప్పులేంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రెడీయా? నేను రాష్ట్రంలో రెడీ అంటున్నా. ఆర్థిక మంత్రి కనపడ్డు చేసినప్పులేంటో రెడీ అంటున్నా. ఏమండి, మీరు దాని గురించి మాట్లాడకుండా 10 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు రాజేంద్ర అనే ఒక మంత్రి ఉండాలి. 23 సీట్లు తెచ్చారు. హనుమంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రి అనే ఒక మంత్రి ఒక ఆయన ఉంటాడు, బుగ్గన రాజేంద్ర అని ఉంటాడు, కనపడ్డు. ఓన్లీ ఢిల్లీలో విధుల్లో ఉంటాడు. మేమన్నా అప్పుడప్పుడు మీరు అంటారు కదా, బుగ్గన రాజేంద్ర కేర్ ఆఫ్ మీరు కానీ ఆర్టీఐ కింద చట్టం కింద సమాచార చట్టం కింద ఆయన డీటెయిల్స్ కట్టండి, ఆయన ఫ్లైట్ టికెట్ కట్టండి. ఢిల్లీ విధులు తిరుగుతా ఉంటాడు. అప్పు కోసం 10 లక్షల కోట్లు అప్పు చేస్తారు. మేం కాదు, మేము స్వయం ప్రతిపత్తిగా. మీరు అమరావతి అన్నారు. ప్లీజ్ వన్ బై వన్ మాట్లాడండి. ఇద్దరు ఒకేసారి మాట్లాడద్దు ప్లీజ్. హనుమంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, చంద్రబాబు కానీ నిజంగా తెలుగుదేశం పార్టీ ప్లీజ్ స్పీక్ వన్ బై వన్. ఉంటే మీరు ఎందుకు మీరు చర్య తీసుకోలేకపోయారు? కేవలం గుడ్డ కాల్చి ముఖాన్ని వేసి తుడుచుకోమంటారు. మీకు కంటి సభంలో తాడేపల్లి గూడెంలో ఉన్నాడు ఎవరు? తాడేపల్లి గూడి ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అమరావతిలో నిజంగా అవకతవకలు జరిగి ఉంటుంటే మీరు 58 నెలలు ఎందుకు నిద్రపోయినారు? చంద్రబాబు ఇప్పుడు కూడా మీరు స్టేల మీద బతుకుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, నారాయణ ఇప్పుడు కూడా కేసు వేసినారు మీ మీద. సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది, సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. స్టిక్ టు ది సబ్జెక్ట్. చంద్రబాబు గారు, హనుమంత్ రెడ్డి గారు, సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. రాయపాటి అరుణ్ గారు, రాయపాటి అరుణ్ గారు, ప్లీజ్ ప్లీజ్. హనుమంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, ప్లీజ్ క్వైట్. మరి ఎందుకు బయటపడలేకపోయినారు? అరుణ్ గారు, మేక్ యువర్ పాయింట్. అరుణ్ గారు, మీరు తాజా మాజీ వెళ్ళిపోయినప్పుడు చంద్రబాబు గారు ఆగాలి ప్లీజ్. వేరే ప్యానలిస్ట్ కూడా మాట్లాడాలి ప్లీజ్, అర్థం చేసుకోవాలి. మీరు ఇద్దరు ఒకేసారి మాట్లాడద్దు ప్లీజ్. లేదు, గూగుల్లో వెతుకుంటాం. మాకు అడ్రస్ చెప్తే మాకే సెల్ ఫోన్ ఉన్నాయి, మేము గూగుల్లో చూసుకుంటాం. మీ షిప్పింగ్ వాళ్ళు ఏమైనా చూసుకుంటాం. పోలవరం 2% ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ ఉంటే 2% కట్టకపోయారు 50 నెలల్లో. మీరు మాకు చెప్తే మేము చూసుకుంటాం. 15 మందికి గూగుల్లో చూసుకుంటాము. మా పిల్లలు మేము డాక్టర్లు యాక్టివ్ చేసుకుంటాం. మీరు ఉండే కార్యాలయంతో చెప్పేసి
నిజాలు 5,000 కోట్లు చెప్పండి. ఖర్చు పెట్టి ఎందుకు 70% మీరు తిరుపతికి రండి, ఐఐటి చూపిస్తా. తిరుపతికి రండి, ఐజర్ ఇన్స్టిట్యూట్ చూపిస్తా. అదే విధంగా మేము కట్టిన చూపిస్తాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ 550 విద్యార్థులు చదువుకుంటున్నారు. ఐజర్ ఇన్స్టిట్యూట్ దక్షిణ భారతదేశంలో తొలి ఇన్స్టిట్యూట్ అది. 250 నేను చూపిస్తా. నెల్లూరు నుంచి చంద్రబాబు గారు ప్లీజ్, చంద్రబాబు గారు వెయిట్ చేయాలి ప్లీజ్. వేరే ప్యానలిస్ట్ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ మెయింటైన్ ద డిబేట్ డయాగ్రామ్. మనం ఏదో అబద్ధాలు చెప్తే డిబేట్ లో కూర్చొని అబద్ధాలు చెప్తే చూస్తున్నారండి. జరిగిన అభివృద్ధి ధైర్యం ఉంది అంటున్నా. మీరు చేసింది 2014 ప్రపంచం చూస్తా ఉంటది. అబద్ధాలు చెప్తేటండి. హనుమంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, ఇద్దరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకేసారి మాట్లాడొద్దు. వేరే ప్యానలిస్ట్ కూడా మాట్లాడాలి, సమయం మించిపోతుంది. హనుమంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు ప్లీజ్, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. ప్లీజ్ మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. రాయపాటి అరుణ్ గారు 16,000 కోట్ల లోటు బడ్జెట్ తో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి 72% పోలవరం కంప్లీట్ చేయగలిగాం. అమరావతి 33 ఎకరాలు ₹1 ఖర్చు పెట్టకుండా ల్యాండ్ చేయగలిగినాం మేము, ఒక పద్ధతి రైతులు ఒప్పించి. నిజంగా మీరు ఇవన్నీ చేయగలిగితే మా మీద స్కాములు జరిగింది ఎందుకు అరెస్ట్ చేయలేదు? 50 ఏళ్ళుగా ఏం చేశామన్నారు. మరి నిజంగా కంప్లీట్ చేయగలిగితే ఎందుకు చేయలేదు? మీరు అమరావతి దగ్గరలో ఉన్నారు కదా, అదే అమరావతి ల్యాండ్, అమరావతిలో మీరు అసెంబ్లీలో ఎన్నిసార్లు సభలు పెట్టుకున్నారు? అదే అమరావతిలో హైకోర్టు ఎన్నిసార్లు వచ్చారు? మరి ఎందుకు చేయలేకపోయినా మీరు? కేవలం అరుణ్ గారు ప్లీజ్, రాయపాటి అరుణ్ గారు ప్లీజ్ మీరు మాట్లాడాలి. ప్లీజ్ రాయపాటి అరుణ్ గారు, మీరు నా పాయింట్ ఏంటంటే రైట్ అరుణ్ గారు, నా పాయింట్ ఏంటంటే 2014-19 మధ్యలో ఏదైతే మీరు రాష్ట్రం కోసం అంటే ప్రత్యేక హోదా కావచ్చు, స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, రైల్వే జోన్ కాబట్టి ఇంకా చాలా హామీలు, విభజన చట్టం సంబంధించిన హక్కులు కానీ హామీలు కానీ ఇవి రాలేదనే గొడవ పడ్డారు. ఇప్పుడైనా మీకు కూటమితో మళ్ళీ కలుస్తున్నారు, అందరూ కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడైనా మీకు అష్యూరెన్స్ ఇచ్చారా? మేము వస్తే ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే ఇద్దాము, ప్రత్యేక హోదా ఇస్తాము, స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తాము, రైల్వే జోన్ ఇస్తాము, ఇంకా హామీలన్నీ కూడా అమలు చేస్తామని ఏమైనా హామీ ఇచ్చారా? మీకు ఇవ్వలేదు కదా, ఎలా నమ్ముతారు జనం మిమ్మల్ని? అరుణ్ గారు వినిపిస్తుందండి నా వాయిస్? రైట్, వినిపిస్తుంది, చెప్పండి ప్లీజ్. ఏదైతే 2019లో మిస్ అయినాయో హామీలు మొత్తం కూడా మీరు ఏదైతే ఆశించారో అవి రాలేదు కాబట్టి మీరు చాలా భంగపడ్డారు, వ్యతిరేకించారు, బయటకు వచ్చేసారు. ఇప్పుడైనా మరి ఇప్పుడు మళ్ళీ మరోసారి కలుస్తున్నారు, ఆ హామీలు మొత్తం మీకు ఏమైనా ఇచ్చారా? ఖచ్చితంగా మేము వస్తే ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే ఇస్తాము అని ఏమైనా చెప్పారా అరుణ్ గారు? వాయిస్ ఓకేనా అండి? నాకు కాల్ నాన్ స్టాప్ గా వాయిస్ ఓకేనా? ఓకేనండి ప్లీజ్. ఓకే, ఇప్పుడు బీజేపీ ఇస్తానని ఇవ్వలేదని మీ క్వశ్చన్? అవునండి, విభజన హామీలు ఏదైతే ఉన్నాయో నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను సార్, ఈ రోజు కాదు, నేను డే 1 నుంచి ఒకటే చెప్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వాలకు రాష్ట్రానికి ఏమి తేవాలి అన్నది ప్రధానంగా మనం పోరాడాల్సింది రాష్ట్ర ప్రభుత్వం పోరాడాలి. ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో, ఎవరైతే సంబంధిత శాఖల మంత్రులుగా ఉన్నారో, ఎవరైతే రాష్ట్రం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీలుగా ఉన్నారో వాళ్ళు రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్ని విషయాల గురించి పోరాడి తీసుకొచ్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అసలు ఇవ్వలేదంటే నేను ఒప్పుకుంటాను. కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పద్ధతి ప్రకారం మిగతా రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రానికి చెందవలసిన అన్ని రకాల బడ్జెట్లను రిలీజ్ చేసింది. రిలీజ్ చేస్తేనే కదండి రీసెంట్ గా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి లాస్ట్ లో 10,000 కోట్లు తీసుకొచ్చుకున్నాడు. మనం ఏం చేసాడో మనకు తెలియదు, హనుమంత్ రెడ్డి అన్నకే తెలియాలి. అలాగే మనకి అదనంగా రావాల్సిన వాటి గురించి కేంద్రం బడ్జెట్ తోటి వాళ్ళ లోటుపాట్లతోటి సంబంధం లేకుండా మాకు రావాల్సినవి మీ దగ్గర ఉంటే మాకే, లేకపోతే మాకు ఎక్కడి నుంచి అయినా తెచ్చి మాకు ఇవ్వండి, లేదంటే వేరే వాళ్ళకి ఇవ్వాల్సినవి ఆ టైంకి కాకుండా ఇంకో టైంకి మీరు పోస్ట్ పోన్ చేసుకునైనా సరే మాకు ఇవ్వాల్సినవి మాకు ఇవ్వండి అని చెప్పేసి ఫైట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా కేవలం రాష్ట్రంలోకి సిబిఐ వచ్చినప్పుడే వెళ్ళాడు తప్ప ఏ రోజు ఢిల్లీ వెళ్ళినా ఒక పోలవరం గురించి అడిగానో, లేదంటే ఒక విభజన హామీల ప్రకారం రావాల్సినటువంటి ప్రత్యేక ప్యాకేజీ గురించి దానికి సంబంధించిన బడ్జెట్ గురించి అడిగానో, లేదంటే రైల్వే జోన్ గురించి అడిగానో ఇప్పటి వరకు ఈ ముఖ్యమంత్రి ఎప్పుడైనా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి, లేదా ఈ ముఖ్యమంత్రి వచ్చి ఫలానా విషయం మీద మమ్మల్ని కన్సల్ట్ అయ్యి వెళ్ళాడని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయినా సరే ఈ విషయం మీద వచ్చి అడిగి వెళ్ళాడు, దీనికి మేము ఈ సమాధానం ఇచ్చామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అక్కడైనా
మేడం నిన్ను అడిగిన క్వశ్చన్ వేరు మేడం. అరుణ గారు నిన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే బీజేపీ పార్టీతో మీరు కలుస్తున్నారు కదా, విభజన హామీలను నెరవేర్చేదానికి మీకు ఏమైనా వచ్చిందా అని అడిగారు. మీరు దానికి సమాధానం చెప్పకుండా మీరేంటో మా గురించి మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ కు సమాధానం చెప్పండి. అరుణ గారు మీ దగ్గర ఆన్సర్ లేకపోతే ఎందుకు బీజేపీతో కలుస్తున్నారు దానికి ఆన్సర్ చెప్పండి. ఆయన అడిగిన క్వశ్చన్ వేరు, మీరు చెప్పే సమాధానం వేరు. మీరు చెప్పే సమాధానం తెలివిగా ఇదే ఇల్లిటరేట్స్ తో మాట్లాడాలంటే ఇదే. మరి మేడం మీ యొక్క తెలివితేటలు ఎలా ఉంటాయంటే ఆన్సర్ చేస్తారంట హనుమంత్ రెడ్డి గారు, వెయిట్ చేయాలి. చెప్పండి అంటున్నా. ఆన్సర్ చేస్తారా? ఆన్సర్ చేస్తున్నారు ప్లీజ్. ఆన్సర్ చేస్తున్నారా? సమాధానం ఏంటి? ఆమె ఆన్సర్ అది కాదు. ఏంటి ఆన్సర్ ఏంటి అంటున్నా. చేస్తున్నారు చెప్తా అంటున్నారా? కలుస్తున్నారు, అరుణ గారు సమాధానం చెప్పండి. గతంలో కొట్లాడారు, ఇప్పుడు కలుస్తున్నారు. ఏం హామీ ఇచ్చారని మీరు కలుస్తున్నారు దానికి సమాధానం చెప్పండి. ప్రజలు అడుగుతున్నారు, ప్రజల్లో నేను కూడా అడుగుతున్నాను. మీరు మమ్మల్ని ప్రశ్నించేప్పుడు మీరు ఏదైతే మమ్మల్ని అడిగారో మేము దానికి సమాధానం చెప్తున్నాం. మీరు బీజేపీ పార్టీని 2019 ఎలక్షన్ల ముందర తిట్టారు కదా, పాచిపోయిన లడ్లు అన్నారు, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అన్నారు, ఇవన్నీ వేశారు కదా. ఇప్పుడు కలిచేటప్పుడు ఏమి హామీలు ఇచ్చింటే మీరు కలుస్తున్నారు? టీడీపీ పార్టీతో జనసేన పార్టీ బీజేపీ పార్టీతో ఏ విధంగా కలుస్తున్నాయి? గతంలో కొట్లాడారు కదా, ఈ రోజు మీ యొక్క హామీలు ఏంటి అని ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు, సార్ ప్రశ్నిస్తా ఉన్నారు. మీరు దానికి సమాధానం చెప్పండి. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీతోనో లేకుంటే కేంద్రంలో ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ఏం తెప్పించామో మేము చెప్పుకుంటాం. మిమ్మల్ని అడిగారు, మీ క్వశ్చన్ కు సమాధానం చెప్పండి. మా క్వశ్చన్ వచ్చినప్పుడు మేము సమాధానం చెప్తాం. వెయిట్ చేయండి ప్లీజ్. చెప్తారా అరుణ గారు? సరే, నా బాధ్యత కూడా హనుమంత్ రెడ్డి గారు తీసుకొని అడిగారు, దానికి ఆన్సర్ చేయండి ప్లీజ్. ఏం చెప్పానో మీరు చెప్పిన అంశాన్ని మీరే చూసుకొని చెప్పండి. మీరు చెప్తున్నారు, ఆయన అడిగిన ఆన్సర్ క్వశ్చన్ ఏంటో, మీరు చెప్పే ఆన్సర్ ఏంటో మీరు మళ్ళీ చూసుకోండి మేడం. మీరు ఆగండి హనుమంత్ రెడ్డి గారు, మీరు ఆగండి ప్లీజ్, మీరు ఆగండి. ఆమె చెప్తారు ప్లీజ్. అరుణ గారు సార్, క్లియర్ గా గతంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేయలేదు అన్నప్పుడు అప్పుడు చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం, పాలసీ పరంగా ఏ వ్యక్తి రాష్ట్రానికి అన్యాయం చేసినా మేము విభేదిస్తాం. ఆ రోజు మేము ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యంలో లేము, ఇవాళ భాగస్వామ్యంలో ఉన్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి తనకున్న సొంత వ్యక్తిగత వీక్నెస్ల వల్ల ఆయన కేంద్ర ప్రభుత్వం దగ్గర డిమాండ్ చేసి తేలేకపోయాడు. పవన్ కళ్యాణ్ గారికి ఆ పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం రేపు రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఏ విషయాన్ని ఆలస్యం చేసినా సరే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించి తీసుకొస్తాడు. దానికి ఉదాహరణ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పేసి వ్యతిరేకించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే. గవర్నమెంట్ సంతకం పెట్టొస్తే పొత్తులో ఉన్న పార్టీ అయినప్పటికీ కూడా, మీరన్నట్లుగా ఒక్క సీటు కూడా గెలవని వ్యక్తి అయినప్పటికీ కూడా, మీరన్నట్లుగా 6% ఓటు బ్యాంక్ ఉన్న పార్టీ అయినప్పటికీ కూడా, అంత పెద్ద కేంద్ర ప్రభుత్వానికి మీరు చేస్తుంది తప్పు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆ స్టీల్ ప్లాంట్ ని మీరు తాకట్టు పెట్టడానికి వీలు లేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి ఎదురు తిరిగి నిరాహార దీక్ష ఒక రోజు చేసి మరి ప్రజల అభిప్రాయాన్ని కేంద్రానికి తెలియజేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రేపొద్దున అదే పార్టీతో అధికార భాగస్వామ్యం తీసుకుంటే రాష్ట్రానికి ఇవి రావాలి కంపల్సరీగా, మీ దగ్గర ఈ బడ్జెట్ కి సంబంధించి ఇక్కడ అలొకేషన్ జరుగుతుంది, దాంట్లో మా రాష్ట్రానికి ఇంత కేటాయించండి అని చెప్పేసి డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసి తీసుకురాగల సత్తా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది. ఎందుకంటే ఆయన 38 కేసులు లేవు, మళ్ళీ ఎక్కడ వచ్చి ఈడీ వచ్చి మీద పడిద్దో, సిబిఐ వచ్చి మీద పడిద్దన్న భయం పవన్ కళ్యాణ్ గారికి లేదు. డెఫినెట్ గా ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రతి అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకురావడంలో 100% సక్సెస్ అవుతారు. మాకు ఆ నమ్మకం ఉంది, ప్రజలు కూడా ఆ నమ్మకంతోనే కూటమికి ఓటేస్తున్నారు. రైట్. హనుమంత్ రెడ్డి గారు, మీరు చాలా బలంగా స్పష్టంగా అరుణ గారిని, నా పాయింట్ కూడా నేను అడగాల్సిన ప్రశ్న కూడా మీరు అడిగారు. రైట్, నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, కేంద్రం నుంచి 5 ఏళ్లలో మీరేం తెచ్చుకోగలిగారంటే ఏం చెప్తారు మీరు సమాధానం? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ మేడం నేను చెప్తానండి రైట్ హనుమంత్ రెడ్డి గారు మేడం, మీరు ఓపిక పట్టండి, వినే ఓపిక లేకపోతే ఎలాగా? మీకు పార్టీకి ఓటు లేవు, మీకు మీ పార్టీలో అభ్యర్థులు లేరు, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉంటారు? ఆయనేమో జనసేన అదేదో లారీ వేసుకొని వచ్చి తిరుగుతా ఉంటాడు, ఆ లారీకి చక్రాలు ఉండవు. మేడం ఒక్క నిమిషం ఉండండి మేడం. రోజుకు 2 కోట్లు సంపాదిస్తాడు, అన్ని చెప్పేదానికి మాత్రం చాలా బాగుంటాయి, సినిమా డైలాగులు ఉంటాయి. కానీ మళ్ళీ సినిమాలలో రాజకీయాల్లోకి వచ్చి సినిమా డైలాగులు చెప్తా ఉంటారు, సినిమాలలో రాజకీయ డైలాగులు చెప్తా ఉంటారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉంటారు మేడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత ఏదైతే మిగులు బడ్జెట్ మిగులు నిధులు ఇవ్వాల్సింటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏదైతే విభజన ఆంధ్రప్రదేశ్కి ఏదైతే మిగులు నిధులు ఇవ్వాలనో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ 3 కలిసి ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తే 2014 నుంచి 2019 వరకు 4,500 కోట్ల రూపాయలే తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు 11,000 కోట్ల రూపాయలు ఏదైతే ఇవ్వాల్సిన నిధులు తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే పోలవరాన్ని
పోలవరాన్ని ఇందాక మా సోదరుడు తెలుగుదేశం పార్టీ నుంచి అన్నగారు చెప్పారు, మరి మేడం గారు కూడా చెప్తా ఉంటారు, 70% పోలవరాన్ని కట్టామని చెప్తా ఉంటారు. 45,000 కోట్ల రూపాయలతో పోలవరాన్ని నిర్మించాల్సింటే 5,000 కోట్ల రూపాయలే ఖర్చు చేసి, నిధులు ఖర్చు చేసి 70% ఏ విధమైన లెక్కచారంకి వస్తుందో వాళ్ళు చెబితే పోలవరాన్ని హనుమంత్ రెడ్డి గారు పోలవరాన్ని మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? పోలవరాన్ని మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయారు అంటే ఏం చెప్తారు? మీ అసెంబ్లీ వేదికగా అప్పటి మంత్రి కూడా చాలా స్పష్టంగా చెప్పారు కదా, 2020 కల్లా పూర్తి చేస్తాం, 22 కల్లా పూర్తి చేస్తామని. అదే సార్, ఉండండి సార్, చెప్తాను అంటున్నా, దాని గురించే చెప్తాను. ఏదైతే ప్రపంచంలోనే అత్యధిక కాంక్రీట్ వేశానని 120,000 క్యూబిక్ మీటర్లు 120,000 క్యూబిక్ మీటర్లు ఒకటే రోజు వేశానని ఏదో ఒక ప్రపంచంలోనే రికార్డు సృష్టించానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కట్టాడో అది సంవత్సరం తిరక్క ముందే పాడైపోయింది, దాన్ని కొట్టుకుపోయింది, ఒక్క వరదలోనే కొట్టుకుపోయింది. సోమవారం అన్ని పోలవరంగా మార్చుకొని 5,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి ప్రతి సోమవారం అక్కడికి వెళ్ళి సోమవారం పోలవరాన్ని ఏదైతే తన యొక్క ఏమంటారు దాన్ని ప్రచారానికి మాత్రమే వాడుకున్న చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి 70 నుంచి 80% పూర్తయిందని కేంద్రం కూడా ఒప్పుకుంది. హనుమంత్ రెడ్డి గారు పోలవరం విషయంలో 70 నుంచి 80% ప్రాజెక్ట్ పూర్తయిందని కేంద్రం కూడా ఒప్పుకుంది కదా. ఎక్కడ సార్ ఇప్పుడు ఇదే మీరు కూడా ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ లేదు, కేంద్రం చెప్పిన మాట, కేంద్రం ఎక్కడా ఒప్పుకోలేదు. కేంద్రం ఇవ్వాల్సిన 5,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఇప్పించుకోలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక తీసుకొచ్చారు. మీరు కావాలంటే మీకు దాని గురించి నేను పంపిస్తాను. చంద్రబాబు నాయుడు గారు కట్టినవి ఏం కట్టాడో అవన్నీ పంపిస్తాను. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన నిధులు, కట్టిన పోలవరాన్ని కూడా మీకు పంపిస్తాను. చూడండి, మీరు కూడా వస్తానంటే నేను తీసుకెళ్లేదానికి నా సొంత ఖర్చులతో మీరు వస్తానంటే బీఆర్కే న్యూస్ కూడా ఇప్పుడు మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? వాళ్ళని తీసుకెళ్లి నేను పూర్తి చేయనియండి. మీరు నన్ను క్వశ్చన్ అడిగారు, పూర్తి చేయనియండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం జరిగింది? పోలవరం జయం చంద్రన్న పాటలు ఏ విధంగా పాడించుకున్నారు, ఆ తర్వాత ప్రజలు ఏం చేశారు, ఇవన్నీ మనం చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాతే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏం కట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం కట్టారో చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. కానీ వాళ్ళు ఏదైతే తప్పుడు మా మీద విష ప్రచారం చేస్తున్నారో ఆ విష ప్రచారాన్ని ప్రజలు తిప్పికొడతా ఉంటే సోషల్ మీడియాలో వాళ్ళ హరాస్మెంట్ చేసి ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి ఏదైతే ప్రజలకు సంబంధించిన ఇల్లు జగనన్న కట్టిస్తున్న ఇల్లు ఇస్తా ఉంటే వాళ్ళ మీద ఏ విధంగా విష ప్రచారం చేశారు, వాళ్ళ మృతికి ఏ విధంగా కారణమైనారో తెలుగుదేశం పార్టీ, జనసేన, సోషల్ మీడియా ఏ విధంగా కారణమైందో ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఏ విధంగా బురద జల్లుతారో ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఉండండి. సమయం మించిపోతుంది. హనుమంత్ రెడ్డి గారు కంక్లూడ్ చేయాలి. సమయం మించిపోతుంది. హనుమంత్ రెడ్డి గారు మిగతా ఇద్దరు కూడా మాట్లాడాలి. సమయం మించిపోతుంది. 2 నిమిషాలు మాత్రం సమయం ఉంది. కంక్లూడ్ చేయండి ప్లీజ్. హనుమంత్ రెడ్డి గారు ప్లీజ్. అరుణ్ గారు ప్లీజ్. సమయం అడుగుతున్నా. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి క్రియేట్ చేసి ట్రోల్ చేస్తున్న ఒక పోస్టర్ లో ఆ అమ్మాయికి సంబంధించి హరాస్ చేసింది వీళ్ళు అని చెప్పేసి రాయపాటి అరుణాయన నేను నా బొమ్మ వేసి మీ పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అసలు ఇప్పటి వరకు నేను ఆ అమ్మాయి విషయంలో కనీసం రీట్వీట్ గానీ, లైక్ గానీ, కామెంట్ గానీ, పోస్ట్ గానీ చూసారా మీరు? కనీసం సిగ్గుందా మీ పార్టీకి, మీ పార్టీ సోషల్ మీడియాకి? మీరు మళ్ళీ ఒక్క నిమిషం ఓపిక పట్టండి అంటున్నా. ఉండండి అంటున్నా. నేను చెప్పేది పూర్తిగా వింటావా? పూర్తిగా వింటారా అంటున్నా. అరుణ గారు నీకు సిగ్గుందో లేదో నాకు తెలియదు కానీ మీరు మహిళ అయింది, నీకు సిగ్గుందో పూర్తిగా వినండి. నన్ను నేను చెప్తా వినండి. అరుణ గారు మీరు అడిగారు క్వశ్చన్, నేను చెప్తాను వినండి. నేను చెప్తా వింటావా వినరా? వినరా? వినండి, నేను చెప్పేది పూర్తిగా ఓపికగా వినండి. అరుణ గారు మిమ్మల్ని కొడితే మీ వాళ్ళే కొడితే మీ వాళ్ళు ఎవరైనా మీ పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పరామర్శించడానికో మీకు ఏమైనా ఫోన్ చేశారో లేదో తెలియదు కానీ వాళ్ళని ఉండండి. అరుణ గారు ఒక్క నిమిషం ఉండండి. మీ గురించి ఉండండి మేడం. మీ పార్టీ ఏంటో, మీ పార్టీ యొక్క సభ్యుల పట్ల మీ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రవర్తిస్తారో, సాటి మహిళల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తారో ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. వినండి మేడం, వినండి అంటున్నా. రైట్. సమయం మించిపోతుంది. అందరికి సమయం మించిపోతుంది. ప్లీజ్
హనుమంత్ రెడ్డి గారు, ఎలా ఉందంటే హనుమంత్ రెడ్డి గారు, రాయపాటి అరుణ్ గారు, రాయపాటి అరుణ్ గారు మీ వాయిస్ వినిపించట్లేదు. బహుశా మ్యూట్ లో ఉందేమో. మీరు రాయపాటి అరుణ్ గారు మీ వాయిస్ వినిపించట్లేదు. వాళ్ళే కొట్టేసరికి పిచ్చెక్కింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ చిన్నబాబు గారు, హనుమంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాయపాటి అరుణ్ గారు. రైట్, ఇది వాళ్ళది గ్రేట్ డిబేట్. అఫ్ కోర్స్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖచ్చితంగా ఆయా పార్టీలు ఆయా స్టాండ్తో ఆయా వ్యూహాలతో ముందుకెళ్తూ ఉంటాయి. కానీ జనాలు అల్టిమేట్గా ఎవరిని విశ్వసిస్తారు? కూటమిలా వచ్చినా లేదంటే కూటమిగా వచ్చిందంటే వాళ్ళ యొక్క రాజకీయ ఎత్తుగడలో భాగంగా వాళ్ళు వచ్చి ఉండొచ్చు. సింగిల్గా వస్తున్న వైసీపీ వాళ్ళు ఒక పార్టీ వాళ్ళ గవర్నమెంట్ మీద, వాళ్ళ సంక్షేమం మీద, వాళ్ళు చేసిన ప్రభుత్వం మీద, అంటే వాళ్ళు చేసిన రూలింగ్ మీద వాళ్ళకి నమ్మకంతో వాళ్ళు ముందుకు వస్తుండొచ్చు. అల్టిమేట్గా జనం ఎవరిని మెచ్చుకుంటారు, ఎవరిని యాక్సెప్ట్ చేస్తారు, ఎవరికి జెండా కొడతారు అనేది మాత్రమే అల్టిమేట్ రిజల్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. రైట్, ఇది వాళ్ళది గ్రేట్ డిబేట్.